హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనమును చూద్దామా. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు దేవుని మాట వినక, ఆయన మాటకు లోబడక తన ప్రవక్తలను చంపుచూ వచ్చారు. కాబట్టి వారి దోషక్రియల చేత, వారి పాపక్రియల చేత, వారి అతిక్రమములే వారిని కల్దీయుల దేశంలోనికి బానిసలుగా వెళ్ళినట్లు చేశాయి. తద్వారా వారి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును కోల్పోయి పరాయి దేశంలో వారు బానిసలుగా జీవించారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు సమాధానం లేకపోవడానికి, నీకు నెమ్మది లేకపోవడానికి, నీకు దైవికమైన ఆనందము లేకపోవడానికి, నీకు స్వస్థత లేకపోవడానికి నీ పాపమే కారణమేమో. విపరీతమైన నీ దోషములు, దేవుని ఎదుట నీ నడత చెడుకరంగా ఉండడమే కారణమేమో. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు నా యుద్ధకు వచ్చినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తున్న దేవుడను, నిన్ను కరుణించు దేవుడను, నీకోసం నా రక్తమును చిందించి నా ప్రాణం పెట్టిన దేవుడను. నీలో అపవిత్రత అనేది నిలవకుండా, నీ పాపములను బట్టి, నీ దోషములను బట్టి ఆ వేదన నీకు కలగకుండా నీవు నా యుద్ధకు వచ్చి నీ దోషములను ఒప్పుకున్నట్లయితే నేను నిన్ను కరుణించి నా రక్తముతో కడిగి నీ పాపములను, నీ దోషములను, అపరాధములన్నిటినీ నీలో నుండి తుడిచివేసి నా సమాధానమును, సంతోషమును, మరలా నీకు ఆరోగ్యమును, నెమ్మదిని కలుగజేస్తానని ప్రభు అంటున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.